హలో గైస్, ఎలా ఉన్నారు? ప్రకృతి యొక్క రౌద్ర రూపాన్ని మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. అందులో ఒకటి హరికేన్స్. ఈ భయంకరమైన తుఫాన్లు ఎలా ఏర్పడతాయి, ఎలా బలపడతాయి, ఎలా ప్రపంచాన్ని విడదీస్తాయి, వేలాడదీస్తాయి? ఈ ప్రశ్నలకు ఈరోజు సమాధానం తెలుసుకుందాం. మనం ఫస్ట్ హరికేన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత అవి ఎలా ఏర్పడతాయి, ఎలా బలపడతాయి, వాటి ఇంపాక్ట్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. హరికేన్స్ అనేవి భారీ ట్రాపికల్ స్ట్రోమ్స్ అయిన సైక్లోన్స్ లేదా టైఫూన్స్ లాంటివి. ఇవి జనరల్గా వామ్ ఓషన్ వాటర్స్పై ఏర్పడతాయి. వాటి తీవ్రతను బట్టి వాటిని కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. కేటగిరీ నెంబర్ 1 నుండి కేటగిరీ నెంబర్ 5 వరకు ఉంటాయన్నమాట. ఇక్కడ కేటగిరీ నెంబర్ 5 అనేది అత్యంత భయంకరమైనది. హరికేన్స్లో ఐ అనే ఒక కేంద్ర భాగం ఉంటుంది. ఇది చాలా శాంతంగా, ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈ ఐ చుట్టూ ఉన్న ఐవాల్ అనే భాగం చాలా శక్తివంతమైన విండ్స్ అండ్ రైన్స్తో నిండి ఉంటుంది. ఇది హరికేన్ యొక్క అత్యంత ప్రమాదకరమైన భాగం. ఇప్పుడు మనం కీ ఇంగ్రీడియంట్స్ ఫర్ హరికేన్ ఫార్మేషన్ గురించి చూద్దాం. యూజువల్గా హరికేన్స్ అనేవి ఏర్పడడానికి కావాల్సిన ప్రధాన అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్, వామ్ ఓషన్ వాటర్స్. హరికేన్స్కు ఫ్యూయల్ లాంటిది వామ్ వాటర్ అనేది. ఇది జనరల్గానే 80 degrees Fahrenheit కంటే ఎక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉన్న నీటిపైన మాత్రమే ఏర్పడుతుంది. రెండోది, మాయిశ్చర్. వాతావరణంలో తగినంత హ్యూమిడిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. మూడోది, లో విండ్ షేర్. విండ్ షేర్ అంటే వేరు ఎత్తుల్లో విండ్ స్పీడ్ అండ్ డైరెక్షన్లో ఉండే చేంజెస్. లో విండ్ షేర్ ఉన్నప్పుడు హరికేన్స్ సులభంగా ఏర్పడతాయి. నాలుగోది, కారియోలిస్ ఎఫెక్ట్. ఇది భూమి యొక్క భ్రమణం అంటే రొటేషన్ ఉంటుంది కదా, దానివల్ల ఏర్పడే ఒక ఎనర్జీ అనమాట. ఈ ఎనర్జీ హరికేన్స్కు స్పిన్ ఇస్తుంది. అసలు హరికేన్స్ అనేవి ఎలా ఏర్పడితే అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్, ఇది మన డిజాస్టర్ ప్రిపేర్నెస్కు సహాయపడుతుంది. రెండోది, ఇది సైంటిస్టులకు హరికేన్స్ని ప్రిడిక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మూడోది, ఇది క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ని అర్థం చేసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. హరికేన్స్ వల్ల కలిగే నష్టాలు చాలా భారీగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చర్ అండ్ హ్యూమన్ లైఫ్స్కి కూడా భారీ నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ తుఫాన్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ద సైన్స్ బిహైండ్ హరికేన్స్ ఫార్మేషన్. ఇప్పుడు హరికేన్స్ ఎలా ఏర్పడితే తెలుసుకుందాం. మొదట వామ్ ఓషన్ వాటర్స్ నుండి ఎవాపరేషన్ జరుగుతుంది. ఈ మాయిశ్చర్ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది అండ్ క్లౌడ్స్ కూడా ఏర్పడతాయి. ఈ ప్రాసెస్లో లేటెంట్ హీట్ విడుదలవుతుంది. ఇది స్ట్రామ్స్కు శక్తినిస్తుంది. తర్వాత లో ప్రెషర్ ఏరియా ఏర్పడుతుంది. ఈ లో ప్రెషర్ చుట్టూ విండ్స్ ప్రవహిస్తూ ఉంటాయి. ఈ కారియోలిస్ ఎఫెక్ట్ వల్ల స్పిన్ ఏర్పడుతుంది. ఈ స్పిన్ వల్ల స్ట్రామ్ మరింత బలపడుతుంది, హరికేన్గా మారుతుంది. సో ఇప్పుడు హరికేన్స్ ఎలా బలపడతాయో తెలుసుకుందాం. హరికేన్స్ బలపడటానికి ప్రధాన కారణం వామ్ ఓషన్ వాటర్. ఎప్పుడైతే వామ్ వాటర్ ఎక్కువగా ఉంటుందో అలాగే హరికేన్కి ఎక్కువ ఎనర్జీ కూడా వస్తుందన్నమాట. ఇది విండ్ స్పీడ్ అండ్ రెయిన్ఫాల్ను బాగా పెంచేస్తుంది. దానివల్ల మనకి ఈదురుగాలు, భయంకరమైన వర్షాలు లాంటివి వస్తూ ఉంటాయి. హరికేన్ బలపడిన కొద్దీ దాని ఐవాల్ మరింత శక్తివంతమైన విండ్స్తో నిండుతుంది. ఈ గాళ్ళు అనేవి 74 mph నుండి 150 mphకి మించి ఉంటాయి. ఇది స్ట్రాంగ్ సర్జ్కి కారణమవుతుంది. ఇది కోస్టల్ ఏరియాస్కు భారీగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. లైక్ కొన్నిసార్లు అయితే ఏరియాలు ఎక్స్పెన్ సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఓషన్ టెంపరేచర్స్ అనేవి హరికేన్స్కు చాలా ముఖ్యమైనవి. వామ్ వాటర్ హరికేన్కు ఫ్యూయల్ లాంటిది. ఇది ఎవాపరేషన్ని పెంచుతుంది అండ్ లేటెంట్ హీట్ని కూడా విడుదల చేస్తుంది. ఈ హీట్ స్ట్రామ్కి చాలా ఎనర్జీని ఇస్తుంది. క్లైమేట్ చేంజ్ వల్ల ఓషన్ టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. ఇది హరికేన్స్ యొక్క తీవ్రతను అలాగే విండ్ స్పీడ్ని భయంకరంగా పెంచుతుంది. అందుకనే గ్లోబల్ వార్మింగ్ని మనం వీలైనంత వరకు కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది కనుక కంట్రోల్ చేయకపోతే ఇలాంటి హరికేన్స్ అనేవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, చాలా ఊహించిన నాశనాన్ని చేస్తూనే ఉంటాయి. ఇంకొక విషయం, మీరు ఎప్పుడైనా సరే టీవీలో చూసినప్పుడు గ్లోబ్ మీద ఒక సుడిగుండంలో ఉంటుందన్నమాట, సముద్రం మీద నుంచి. అది అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఆ సుడిలాగా ఏదైతే కనిపిస్తుందో వాటిని హరికేన్స్, తుఫాన్లు అంటుంటాం. ఈ హరికేన్ అసలు ఎలా మూవ్ అవుతుందో తెలుసా మీకు? హరికేన్స్ అనేవి జనరల్గా ట్రేడ్ విండ్స్ అలాగే హై ప్రెషర్ సిస్టమ్స్ ద్వారా నడుస్తూ ఉంటాయి అన్నమాట. లైక్ కదులుతూ ఉంటాయి. ఇవి అట్లాంటిక్ ఓషన్ నుండి కరేబియన్ అలాగే గల్ఫ్ ఆఫ్ మెక్సికో వైపు జర్నీ చేస్తుంటాయి. యూజువల్గా హరికేన్స్ యొక్క మార్గాన్ని ఫోర్కాస్ట్ చేయడం చాలా కష్టం. ఇది అట్మాస్ఫిరిక్ కండిషన్స్ అండ్ ఓషన్ కరెంట్స్పై డిపెండ్ అయి ఉంటుంది. కానీ మోడర్న్ టెక్నాలజీ హెల్ప్తో సైంటిస్టులు ఈ మార్గాల్ని ముందుగానే అంచనా వేయగలుగుతున్నారు. ఇప్పుడు హరికేన్స్ని ప్రిడిక్ట్ అండ్ మానిటర్ చేయడానికి ఉపయోగించే టెక్నాలజీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, శాటిలైట్స్. ఇవి హరికేన్స్ యొక్క ఫార్మేషన్ అండ్ మూమెంట్ను నిరంతరం గమనిస్తూ ఉంటుంది. రెండోది, వెదర్ రాడర్స్. ఇవి రెయిన్ఫాల్ అండ్ విండ్ స్పీడ్ను కొలుస్తాయి. మూడోది, కంప్యూటర్ మోడల్స్. ఇవి అట్మాస్ఫిరిక్ డేటాను ఉపయోగించి హరికేన్స్ యొక్క మార్గాన్ని అంచనా వేస్తాయి. నాలుగోది, ఎయిర్ క్రాఫ్ట్ రికనెసెన్స్. ఇది హరికేన్స్లోకి ప్రవేశించి నేరుగా డేటాని సేకరిస్తుంది. అంటే హరికేన్స్లోకి వెళ్ళిపోయి అక్కడున్న డేటాని, దాని తాలూకా మూమెంట్ని, స్పీడ్ని, డైరెక్షన్ని అన్నిటిని క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది అనమాట. మనకి ఇప్పటివరకు ఉన్న టెక్నాలజీలో ఈ హరికేన్స్ డేటాని ఎక్కువగా మనం అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఈ టెక్నాలజీని. హరికేన్స్ యొక్క తీవ్రత అలాగే సైజ్ వల్ల కలిగే ఇంపాక్ట్స్ చాలా భారీగా ఉంటాయి. ఫస్ట్, స్ట్రామ్ సర్జ్. ఇది కోస్టల్ ఏరియాస్కు చాలా నష్టాన్ని ఇస్తుంది. రెండోది, హెవీ రెయిన్ఫాల్. ఇది మనకి వరదలు తీసుకురావడం అలాగే ల్యాండ్ స్లైడ్స్ జరగడానికి కారణం అవుతాయి. మూడోది, స్ట్రాంగ్ విండ్స్. ఇవి బిల్డింగ్స్ని, చెట్లని అలాగే పవర్ లైన్స్ని కూడా నాశనం చేసి పడేస్తాయి. నాలుగోది, ఎకనామిక్ లాసెస్. ఈ హరికేన్స్ వల్ల మనకి కొన్ని $1 బిలియన్ ఆఫ్ నష్టం జరుగుతుంది. లైక్ పైన 3 జరిగితే ప్రతి చోట ఖర్చే కాబట్టి మనకు నష్టం ఎక్కువ జరుగుతుంది. సో ఇప్పుడు మనం అసలు ఈ సిచ్యువేషన్ని ఎలా డీల్ చేయాలి, ఈ హరికేన్స్ వచ్చినా మనం ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం. ఫస్ట్, ప్రిపేర్డ్నెస్. ఎమర్జెన్సీ కిట్స్ అండ్ ఎవాక్యుయేషన్ ప్లాన్స్ తయారు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండోది, ఎప్పటికప్పుడు స్టే ఇన్ఫార్మ్డ్. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి, ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటూ ఉండాలి. అలాగే వెదర్ అప్డేట్స్ను నిరంతరం పరిశీలించడం చాలా ఇంపార్టెంట్. మూడోది, కమ్యూనిటీ సపోర్ట్. ప్రజలు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
అంతగా హరికేన్స్ గురించి చెప్పడానికి ఏముందని చెప్పి మీరు అనుకోవచ్చు. కొన్ని ప్లేసెస్లో యూజువల్గా హరికేన్స్ ఎప్పుడు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అలాంటి వాళ్ళకి అది కత్తి మీద సాము లాంటిది. అలాంటి వాళ్ళకే ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. 4వది గవర్నమెంట్ అసిస్టెన్స్. ప్రభుత్వం రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ను ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి హెల్ప్ చేయాలి. చివరిగా హరికేన్స్ అనేవి ప్రకృతి యొక్క భయంకరమైన శక్తులు, కానీ మనం వాటిని అర్థం చేసుకోవడం అలాగే సరిగ్గా ప్రిపేర్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. వీటి వల్ల దాని ఇంపాక్ట్ నుంచి మనం చాలా వరకు తప్పించుకోవచ్చు. కాబట్టి మనం ప్రకృతితో సామరస్యంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. లైక్ ప్రకృతికి హాని కలగకుండా వీలైనంత వరకు ఎకో ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు ఇలాంటివి చాలా వరకు తగ్గుతాయి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్లో వర్తుంది అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.